నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. తొట్లకొండ శిఖరం పైన పడుచు జంట వసుంధర, సముద్ర. అంత ఎత్తు నుంచి కడలను చూస్తున్న ఆమె మనసు ఓ వింత అనుభూతికి లోనవుతోంది. చీకటి పడకముందే ఒడ్డుకు చేరుకునేందుకు వస్తున్న బెస్తవారి పడవలు చిన్నప్పుడు వారినీటిలో వదిలిన కాగితం పడవల్లా అనిపించాయి. యాండి, కడలొంపులు ఎంత బాగున్నాయి అంది తన్మయత్వంతో తేలిపోతూ వసుంధర. వసు, కడలికైనా కలికికైనా వంపులే కదా అందం అన్నాడు. నేర్పరి అయిన శిల్పి తీర్చిదిద్దిన పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న భార్యను మురిపెంగా చూస్తూ కొంటెగా సముద్ర. అప్పా, మీకెప్పుడు అదే దృష్టి అంటూ చిరుకోపం చూపించింది వసుంధర. సృష్టి కొనసాగేందుకు ఆ దృష్టి ఉండాలి కదోయ్ అంటూ పక్కపక్క నవ్వేశాడు సముద్ర. ఆ నవ్వుతో తాను శృతి కలిపింది వసుంధర. హనీమూన్ కోసం విశాఖ వచ్చిన కొత్త జంటలో కొత్త కొత్త అనుభవాలు అందిస్తున్న ఆనందం వెల్లివిరుస్తోంది. అది కాదు వసు, ఆ సంగతి ఏం చేశావు? మెల్లగా అడిగాడు సముద్ర. ఏ సంగతి? పరధ్యానంగా అంది. సముద్రాన్ని చూస్తున్న చూపులను సముద్ర వైపు తిప్పకుండానే వసుంధర. అదేనోయ్, వెన్నెల విహా అంటూ అతడి మాట ముగించేలోపు కుదరదు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? కాస్త కఠినంగాను ఓ మోస్తరు కోపంతోనూ కసిన్నట్టుగా అంది వసుంధర. ఆ రోజు ఉదయం నుంచి భీమిలిలో గోస్తరీ నది సాగరంలో సంగమించే అందమైన పరిసరాలను, అక్కడ కొండపై కొలువుతీరిన నరసింహస్వామి గుడిని, కుంకుమరాసులు పోసినట్లు మెరిసిపోతూ సహసిద్ధంగా ఏర్పడి ఎర్రమట్టి దిబ్బలను, దట్టమైన అరణ్యంలా రకరకాల వృక్షాలతో జలాశయంతో ఆహ్లాదాన్ని అందించే కంబాలకొండ నేషనల్ పార్కును తనివి తీరా చూసుకుంటూ విశాఖ తీర విహారంలో ఆనందంగా గడుపుతుందో కొత్త జంట. ప్రతి చోట ఆమెను ఆ విషయమే ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు సముద్ర. ససేమిరా అంటూనే ఉంది వసుంధర. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ మృదువుగా అంటూ ఆమె చుబుకాన్ని పట్టుకుని ఒకటే బ్రతిమలాడసాగాడు సముద్ర. ఇంతలో డుర్ 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 అంటూ దూరంగా ఫారెస్ట్ గార్డ్ విజిల్. అందరూ ప్రదేశం విడిచి వెళ్లే సమయం అయిందని చెప్పే సంకేతం అది. పొద్దున్నుంచి ఓపిగ్గా బ్రతిమలాడుతున్న భర్తపై కాసింత జాలి కలిగింది వసుంధరకు. కుంటె వయసు కోరికలు గుర్రాల వంటివన్న పాట గుర్తుకొచ్చి, పాపం కదటే, కుర్రవాడు అప్సెట్ అవుతాడేమో అనుకుంది. తనను ప్రసన్నం చేసుకునేందుకు అతను పడుతున్న పాటలను చూసి నవ్వుకుంది. సరే చూద్దాంలేండి, మరీ ఎక్కువసేపు కాదు సుమా, అలాగైతేనే అంది నెమ్మదిగా వసుంధర. యాహూ అంటూ చేతులు రెండు గాల్లోకి ఎగరేసి థ్యాంక్ యూ సో మచ్ వసు అంటూ ఆమెను సుడిగాల్లా చుట్టేసి చకచక ఆమె బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించాడు సముద్ర. సెల్ ఫోన్లో అలారం బజర్ 3వ మోతకే మెలకు వచ్చింది సముద్రకు. రాత్రి డిన్నర్ త్వరగా ముగించి నిద్రకు ఉపక్రమిస్తూ అలారాన్ని 1:30 పెట్టాడు. పగలంతా తిరిగిన తిరుగుడు వల్ల మనసు హుషారుగా ఉన్నా కూడా శరీరం అలసిపోవడంతో వెంటనే నిద్ర పట్టేసింది భార్యాభర్తలిద్దరికీ. తన మీద చెయ్యి వేసుకుని తను అంటిపెట్టుకుని ఓ చిన్న పాపలా నిద్రపోతున్న వసుంధరను చూసిన సముద్ర పెదవుల మీద ఓ చిరునవ్వు మొలిచింది. ఆమె చెయ్యి నెమ్మదిగా తీసి లేచి సింక్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చి నెమ్మదిగా తడుతూ వసు వసు అన్నాడు నెమ్మదిగా. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి బా ఏంటండి అంది. అదే వసు, 1:30 అయిందన్నాడు. ఓ అప్పుడేనా అంటూ తను లేచి మొహం కడుక్కొచ్చి పదండి అంది. సముద్ర తీరాన్ని ఆనుకున్న ఋషికొండ హరిత రిసార్ట్ 104 కాటేజ్ నుంచి కిందకున్న మెట్ల నుంచి దిగుతూ సముద్ర తీరం వైపు సాగిపోయిందా జంట. ఋషికొండకు సముద్రానికి మధ్య ఉన్న సరుగుడు చెట్లలో ఓ చెట్టు కింద ఇసుకలో ఒకరినొకరు ఆనుకుని కూర్చున్నారు. కార్తీక పౌర్ణమి, వెన్నెల వెరక్కాస్తోంది. సరుగుడు తోపు పైన జాబిల్లి. కాస్త దూరంగా ఎగిసిపడుతున్న కడలి పాలకడలిలా కనిపించింది సముద్రకు. చల్లగాలి ఒళ్ళు తాకుతుంటే వసుంధర పక్క నుంచి చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ వాహ్, ఈ ప్రకృతి ఎంత బాగుందో కదా అన్నాడు. ఆహా అంటూ నవ్వి మరి నేను అందామె. నీకే, నువ్వు అందాల బొమ్మవి, వెన్నెల కొమ్మవి అంటూనే నువ్వు బుగ్గపై ముద్దు పెట్టి నిజానికి నువ్వు నా పక్కనుండబట్టే ఈ ప్రకృతి ఇంత అందంగా ఉందన్నాడు. ఓయప్పో, మాటలకేం తక్కువ లేవంటూ పక్కు నవ్వేసింది వసుంధర. మాటలకే కాదు అంటూనే ఆమెను తన గాఢ పరిష్వంగంలో బంధించాడు సముద్ర. పైన చంద్రుడు, దూరంగా సముద్రం, చుట్టూ ఉన్న సరుగుడు చెట్లు, చిరుగాలి తప్ప
ఎవ్వరూ లేని ఏకాంతంలో నిశ్శబ్దం రాజ్యమేలుతున్న వెన్నెల రేయిలో బిగి కౌగిలి గమ్మత్తైన మత్తులో మునిగిపోయింది ఆ జంట. సునంద మహేంద్రలది చూడముచ్చటైన జంట. మహేంద్రది జమీందారీ వంశం. దబ్బపండు ఛాయితో మెరిసిపోతూ ఉంటాడు. మొహంలో రాజసం కొట్టొచ్చినట్టుగా ఉంటుంది. తనకు తగిన జోడీ కోసం వెతికి మధ్యతరగతికి చెందిన చక్కని శరీర సౌష్ఠవంతో మంచి అందగత్తైన సునందను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఈడు జోడు చక్కగా కుదిరిన వారి దాంపత్యం తీయగా సాగిపోతున్న పిల్లాపాప కలగకపోవడం ఓ లోటుగా మిగిలింది వాళ్ళకి. ఎందరు డాక్టర్లను సంప్రదిస్తున్నా, ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఏం మహేంద్ర, ఇంకా పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నావా అని అడిగి మహేంద్ర సమాధానం చెప్పకముందే, నువ్వే 40 పడి చేరావు, ఇంకెప్పుడు పుడతారు, ఎప్పుడు పెంచుతావు అని దగ్గర మిత్రులే అనడం, పిల్లలు లేకపోవడం తమ తప్పులా అందరూ అనుకోవడం పాపం ఆ దంపతులకు ఏదో తెలియని దిగులు పెంచింది. తన వ్యాపార కార్యకలాపాల్లో మరింత మునిగిపోయి ఆ విషయం మర్చిపోవడానికి మహేంద్ర ప్రయత్నం చేయడంతో వారిద్దరి మధ్య ఏదో తెలియని దూరం పెరిగింది. భర్త మనసెరిగి ఆయన అవసరాలు తీరుస్తూ మసలుకొనే సునందకు ఈ పరిస్థితిని ఎలా మార్చాలో తెలియక సతమతమవుతూ మనసులోనే భారాన్ని మోస్తోంది. తమకు మరీ పిల్లలు పుట్టిన వయసు కాదే, ఏ దేవుడో కరుణిస్తాడని తన కడుపులో కాయ కాస్తుందన్నది ఆమె ఆశ. ఉగ్గులు వచ్చిరాని మాటలు, అటుపై అమ్మ అనే తీయని పిలుపులతో అల్లరితో ఇల్లంతా సందడిని నింపే పిల్లలుంటేనే కదా ఆనందం. వారిని పెంచడమే కదా పరమానందం అనుకునే సునందకు ఆ ఆశలేవి నెరవేరకపోవడంతో ఏదో తెలియని నిర్లిప్తత ఆమెకు తెలియకుండానే ఆమెలో చోటు చేసుకుంది. ఇది తన ఆప్తమిత్రురాలు నీరజ కనిపెట్టి అసలు సంగతి ఏంటని నిలదీసి విషయం తెలుసుకుని, నువ్వు మహేంద్ర ప్రతిరోజు ఉదయం సూర్యునికి అభిముఖంగా నిలిచి కొద్దిసేపు నమస్కారం చేస్తూ సూర్యోపాసన చేయండి. ఇలా కొన్ని నెలలు చేస్తే సూర్యకిరణ ప్రభావం చేత మీ ప్రాణ చైతన్యం బలోపేతమే మంచి ఫలితం ఉంటుంది. నాకు తెలిసిన నడి వయసు జంటకు ఇలా చేస్తే 12 పిల్లవాడు పుట్టాడు. మీకు వయసే మించిపోలేదు. అదీ కాక మీ ఇద్దరు ఇలా ముభావంగా ఉంటే ఆయన బిజినెస్లో బిజీ అయిపోయి ఏ అర్ధరాత్రి అపరాత్రులు రావడం జరుగుతుంటే, బిజినెస్ టూర్లోనే ఎక్కువ కాలం గడుపుతుంటే మీకు పిల్లలు పుట్టే అవకాశాన్ని మీరే పాడు చేసుకున్నట్టు కాదా? నా మాట విని మహేంద్రను కొంతకాలం తర్వాత వీలు చూసుకుని ఎక్కడికైనా 1 వారం రోజులు తీసుకెళ్ళి మీ మధ్య ఉన్న దూరాన్ని తొలగించుకోమంటూ మరీ హితబోధ చేయడంతో అన్నగారిని ఆశలు చిగురించగా సునంద నెమ్మదిగా ఆ విషయం భర్తకు తెలియజేసింది. ఆపై సునంద మహేంద్రలిద్దరూ క్రమం తప్పకుండా సూర్యోపాసన చేయడం కొనసాగించారు. ఓ 3 నెలల తర్వాత సునంద, ఏమండి, నా అరకులోయ, విశాఖ, భీమిలి చూడాలని ఎప్పటినుంచో ఉంది, వెళ్దామండి అంటూ మెల్లగా అడిగింది. ఎప్పుడో గాని నోరు తెరిచి ఏదీ అడగని సునంద మాటను కాదనలేక సరే అన్నాడు మహేంద్ర. అరకులోయలో ఓ 4 రోజులు గడిపాక విశాఖ వచ్చి రిషికొండ రిసార్ట్ కాటేజీలో 101లో దిగి 3 రోజులు విశాఖ చుట్టుపక్కల అన్నీ చూశారు. మరుసటి రోజు హైదరాబాద్ ప్రయాణం. ప్రతిరోజు దగ్గరుండి అన్నీ చూపిస్తూ ఎంతో ప్రేమగా మసులుతున్నా ఏ ఒక్క రాత్రి ఆమెపై కనీసం చెయ్యి వేయలేదు మహేంద్ర. తమ మధ్య తెలియని దూరం ఎందుకు ఏర్పడింది? అది తరగనిదా కరగనిదా అనే ఆలోచనలతో ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టగా అటు ఇటు దొర్లుతూ అటు పక్కన మంచి నిద్రలో ఉన్న మహేంద్రను చూసి నిట్టూర్చి కాసేపు కారిడార్లో పచారులు చేస్తేనే నిద్ర వస్తుందేమోనని బయటకు వచ్చిన సునంద కంటికి వలపుల పంటను పండిస్తూ పరవశిస్తున్న పడుచు జంట అనుకోకుండా కనిపించింది. సృష్టి సుమం విరిసే వేళ తునికే తేను బిందువే ప్రేమేమో, తన అరుణారుణ అధరాలపై ప్రియనాథుడే వేణునాథుడై వలపు వంశీరవం పలికిస్తుంటే శృతిమెత్తని సుమసర బాధితే అయిన పరవశ రాధికల ప్రణవ దీపికలా మారింది వసుంధర. వెండి వెన్నెల వానలో తడిసి ముద్దవుతూ లోకమంతా సుషుప్తిలో మునిగిన ఆ ఏకాంత నీరవ వేళలో ఏమైకం కమ్మిందో, ఏ హృదయం జుమ్మందో, అసలేమైందో తెలియని లీలలో ఇసుక తిన్నెల పూలపాన్పుపై అసంపూర్ణాల ఐక్యమై అనిర్వచనీయమైన సౌఖ్యమై ఆనంద శిఖరాగ్రం చేరే సాధనలో, బ్రహ్మానంద శోధనలో, హృదయ సమర్పణలో, ప్రాణ సమ్మేళనలో జన్మసాఫల్య కైవల్యమై అనాదిగా సృష్టికి పునాది అయి అద్వితీయ అద్వైతమై ఉభయాత్మల సంయోగ గీతికై అనంతకాలమో క్షణకాలమో తెలియని అలౌకిక అమృతానుభూతికై కడలి కెరటాలతో పోటీపడి అరమరికలు మరచి గెలిచి నిలిచి మైమరచి
అలసి సొలసి ఒదిగి పొదిగిన ఒడి నుండి కొద్దిసేపటికి నెమ్మదిగా తేరుకుని లేచి తమ కాటేజ్ వైపు అడుగులు వేసింది ఆ జంట. అప్పటి వరకు గాలి వీచినంత, పువ్వు పూసినంత, కెరటం ఎగిసినంత, వెన్నెల కురిసినంత సహజాతి సహజంగా ఆ మిథునం కొనసాగించిన రసరమ్య క్రతువును వెన్నెల వెలుగులో కలువల్ల విప్పారిన కనులతో చూడకూడనిదనే ఆలోచనే రాని స్థితిలో చూస్తూ స్తంభీభూతయ్యి మనసులో మధురభావాలు ముప్పిరిగొనగా ఊపిరి వేడెక్కి ఒళ్ళు సెగల పొగలమయమై వారు లేచే సమయానికంటే కొంచెం ముందే గబాలను తమ కాటేజీలోకి వెళ్ళి తలుపు మూసి భర్త పక్కన పడుకుంది సునంద. తన దేహమంతా పాకిన అగ్నిధార కంటి నుంచి అశ్రుధారగా మారుతుంటే చటుక్కున అటు నుంచి తిరిగి భర్తను గాఢంగా హత్తుకుంది. అతని విశాల వక్షస్థలంపై తన మృదు హృదయాన్ని చేర్చి మన్మధులే తన పూనినట్లు అతని బుగ్గలపై వేడివేడి ముద్దులు పెట్టడంతో అప్పటికీ మెలకువలోకి వచ్చిన మహేంద్ర, సునంద ఏమై అనే లోపలే అతని పెదవుల్ని తన పెదాలతో మూసేసింది. ఎలా స్పందించాలో కూడా క్షణకాలం అర్థం కాక అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో అనుకునే లోపే ఆమె పెదవుల తీపి అతన్ని ఏదో మత్తులోకి నెడుతుంటే ఆమె తనువులతిక అతని పైకి వాకి ఒళ్ళంతా అల్లుకుపోయింది. కించిత్ బరువుగా అనిపించినా అది ఇస్తున్న ఆనందంతో పులకింపులు పురివిప్పగా మహేంద్ర మిన్నకుండిపోయాడు. ఆటను గెలిపించేందుకు తన నైపుణ్యమంతా ఉపయోగిస్తూ అన్నీ తానై నడిపే ఫుట్బాల్ కెప్టెన్లా మారిపోయింది ఆమె. ఎవరు కొడితే ఏముంది, చివరికి గోల్ అవ్వడం కదా ముఖ్యం అనుకుంటూ వింతగా విస్తుపోయి కదలిక మర్చిపోయి ప్రేక్షక పాత్రధారయింది ఆ గదిలోని గాలి. ఆ దృశ్యాన్ని కిటికీలోంచి తొంగి చూసి తెల్లపోయిన చందమామ నిచ్చలి తార కోసం హుటాహుట్న మబ్బుల రథమికి ముందుకు సాగిపోయాడు. ఎంతో కాలంగా ఆమెలో నెలకొన్న విరహ సముద్రమంతా అకస్మాత్తుగా ఆవిరయ్యేంత అగ్నిగోళమేదో ఆమె మానస గగనంలో పగబగా మండిపోగా ఆమె మొగల పువ్వు పొదల్లో కోడనాగుతో మసకలాడుతూ బుసలు కొట్టే కొదమనాగిని అయి మన్మద మంత్రోచ్చారణలో మనస వాచ నిమగ్నమైన శృంగార యోని అయి రసరాగిణి అయి అందగించింది. ఆమెలో నాల్కలు చాచి ప్రజ్వలిల్లిన వాంఛాగ్ని జ్వాలాహేల నృత్యం నిత్య సూర్యోపాసనతో ఉత్తేజితమైన మహేంద్ర మనశ్శరీరాల సహకారం వేదికగా వేడుకగా కొనసాగి ఎప్పటికో ఆగింది. అలసిన దంపతుల ఒంటిపై సంతృప్తి చిరుచెమట బిందువులై పొటమరించగా తెలియకుండానే నిద్రాసుందరి ఒడిలోనికి నెమ్మదిగా జారుకున్నారు. ఆ రోజు మొదలు వారిద్దరి ఏకాంత సమయ సంద్రంలో శృంగార కెరటాలు ఎగియని రోజే లేకపోవడంతో ముచ్చటగా 3 నెలలకి సునంద కడుపు పండి ఆ ఇల్లు ఆనందంతో కలకళ్లాడిపోయింది. పట్టుమని 10 నెలలు కాకముందే ఉదయించిన నెలబాలుడికి పట్టుబట్టి మరి ఋషి అని పేరు పెట్టి మాతృత్వ మాధుర్య రసాస్వాదంలో మునిగిపోయిన అర్ధాంగి సునంద అంటే మహేంద్రకు అక్షరాలకు అందనంత అపురూపం, అనురాగం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.